ఎండలు మండిపోతున్నాయి. రోజువారీ సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైనే నమోదవుతున్నాయి. ఓవైపు తీవ్రమైన ఎండలు, మరోవైపు ఉక్కపోతల దాటికి చిన్న పెద్ద అందరూ కుదేలైపోతున్నారు. తరచూ వడదెబ్బకు గురవుతున్నారు. వడదెబ్బ అంటే నిజానికి మెడికల్ ఎమర్జెన్సీ. తీవ్రమైన వేడి మూలంగా ఒంట్లోని నీరు, లవణాలన్నీ చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుండటంతో మన శరీరంలో ఉష్ణోగ్రత నియంత్రించే వ్యవస్థ ఒక్కోసారి పూర్తిగా కుదేలైపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు చెట్టంత మనిషి కూడా తీవ్రమైన నీరసం, అలసటతో కుప్పకూలిపోతాడు. వడదెబ్బగా పిలిచే ఈ స్థితిని ఎదుర్కొనేందుకు యోగా చెబుతున్న ఉపశమన మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వేసవి కాలంలో చాలామంది ఎదుర్కొనేటువంటి సమస్యల్లో ఒకనొకటి వడదెబ్బ. వాతావరణంలో వచ్చినటువంటి కొన్ని మార్పులకు అనుగుణంగా మన శరీరంలో కూడా కొన్ని మార్పులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. శరీరంలో తీసుకోవలసినటువంటి వేడి కన్నా అధికంగా ఉన్నప్పుడు శరీరంలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. నోట్లో కురుపులు రావడం, కళ్ళు మంటలు పుట్టడం, యూరినరీస్ అంతా కూడా పసుపుగా రావడం, మంట పుట్టడం, ఇట్లాంటి ఎక్సెస్ హీట్ని బయటికి పంపించేటటువంటి ఒకనొక ప్రక్రియ ధౌతి. ఈ విధంగా శరీరంలో హీట్ ఎక్కువగా ఉందనిపించినప్పుడు ప్రివెంటివ్ కేర్గా ముందుగా చేస్తే ఈ సన్ స్ట్రోక్ నుండి ముందస్తు జాగ్రత్తగా మేల్కొనవచ్చు. సో ఇప్పుడు ఆ ధౌతి ప్రక్రియ, అదేవిధంగా శీతలి, అదేవిధంగా చంద్రభేది ప్రాణాయామం, అదేవిధంగా వాయుముద్ర ప్రాణాయామం, శంకుముద్ర, ఇవన్నీ కూడా చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. అధిక మోతాదులో ఉండేటటువంటి వేడిని బయటికి తొలగించడంలో ఈ ధౌతి ప్రక్రియ చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఈ ధౌతి ప్రక్రియని వజ్రాసనం మీదుగా చేస్తాం. ముందుగా దండాసన భంగిమకి రావాలి. రైట్ లెగ్ స్ట్రైట్గా తీసుకొని వచ్చి రైట్ లెగ్ జతలో లెఫ్ట్ లెగ్ని కూడా ఉంచి వజ్రాసనానికి రావాలి. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ ఉంచి లెఫ్ట్ లెగ్ జతలో రైట్ లెగ్ని కూడా ఫోల్డ్ చేసి కాలు బటన్ వేలు 2 జతలో ఉంటాయి. 2 కాళ్ళు వీ షేప్లో ఉన్నట్టుగా ఉంటాయి. చెస్ట్ ఎరెక్ట్, బ్యాక్ స్ట్రైట్, షోల్డర్స్ రిలాక్స్, మోకాలు చివర్ల మధ్య 4 ఫింగర్స్ గ్యాప్ ఉండే విధంగా రావాలి. ఈ స్థితిలో 2 చేతుల్ని పాదాల దగ్గర అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంచేసారు. మన ముందర ఒక 5 అడుగుల దూరంలో ఒక క్రొవ్వొత్తి వెలుగుతున్నట్లు భావించినట్లయితే దాన్ని ఇక్కడి నుంచే ఆర్పాలంటే ఎంత శక్తివంతంగా అయితే ఊదాలో అంత అదే శక్తిని ఉపయోగించి పూర్తిగా ఊదాలి. ఊదుతున్న ప్రతిసారి ముందుకు వంగాలి. వంగిన తర్వాత మరలా శ్వాసను తీసుకోకూడదు. ఇలా 3 సార్లు ఊదాలి. 3వసారి ఊదినప్పటికల్లా తల భాగం ఎంతవరకు అయితే వంగగలుగుతారో అంతవరకు వంగ. రెడీ, స్టార్ట్. 1 2 3. Slowly come back. మరలా శ్వాసను పూర్తిగా శ్వాసను తీసుకోవాలి. రెడీ, స్టార్ట్. 1 2 3. నిదానంగా పైకి రావాలి. వజ్రాసనం నుంచి పైకి రావాలి. ఫిస్ట్ టెక్నిక్ ద్వారా ఎడమ చేయి సపోర్ట్ తీసుకొని ఇప్పుడు శీతలి ప్రాణాయామం పద్మాసనంలో కానీ అర్ధ పద్మాసనంలో కానీ వీలు లేకుండా కుర్చీలో కానీ కూర్చొని కూడా చేయవచ్చు. ఈ స్థితిలో నాలుకను పైకి తీసుకొని వచ్చి పూర్తిగా ఫోల్డ్ చేసి వృత్తాకారంగా రౌండ్గా మార్చి నాలుక మధ్యలోంచి శ్వాసను తీసుకొని తర్వాత మౌత్ క్లోజ్ చేసి ఆ శ్వాసని ముక్కు ద్వారా శ్వాసను బయటికి విడిచిపెట్టాలి. ఈ విధంగా శీతలి ప్రాణాయామం చేయాలి. అదేవిధంగా చంద్రభేది ప్రాణాయామం. ఈ ప్రాణాయామంలో కుడి చేయిని మాత్రం ఉపయోగిస్తాం. ఎడమ చేయి విశ్రాంతిగా ఒళ్ళో ఉన్నట్టుగా అరిచే ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంటుంది. ఈ కుడి చేతిలో బొటన వ్రేల్ని చిటికిన వేలుని మాత్రం ఉపయోగిస్తాం. మధ్య వ్రేల్ని మరియు చూపుడు వేలుని ఫోల్డ్ చేసి ఉంచాలి. ముందుగా బొటన వ్రేలుతో రైట్ సైడ్ నోస్ట్రల్ని క్లోజ్ చేసి లెఫ్ట్ సైడ్ ద్వారా శ్వాసను తీసుకోవాలి. చంద్రభేది, చంద్రనాడి ద్వారా శ్వాసను తీసుకోవాలి. ఇప్పుడు చిటికిన వేలుతో
చంద్రనాడిని క్లోజ్ చేసి లెఫ్ట్ సైడ్ రైట్ నోస్ట్రల్ ద్వారా శ్వాసను విడిచిపెట్టాలి. ఇప్పుడు మళ్ళా కుడి చేయి బొట్టన వ్రేలుతో రైట్ సైడ్ నోస్ట్రల్ క్లోజ్ చేసి లెఫ్ట్ నోస్ట్రల్ ద్వారా శ్వాసను తీసుకోవాలి. ఈ విధంగా రైట్ నోస్ట్రల్ ద్వారా శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. దీన్నే చంద్రభేది ప్రాణాయామం అంటారు. అంటే లెఫ్ట్ నోస్ట్రల్ ద్వారా శ్వాసను తీసుకొని రైట్ నోస్ట్రల్ ద్వారా శ్వాసను విడిచిపెట్టేది. ఈ ప్రాణాయామం వేసవి కాలంలో చాలా ఎక్కువగా చేయాలి. అదేవిధంగా వడదెబ్బ తగిలినటువంటి వాళ్ళకి వాయుముద్ర ప్రాణాయామం పద్మాసనంలో కానీ అర్ధ పద్మాసనంలో కానీ కూర్చొని అరిచేతులు రెండు ఆకాశం వైపు చూస్తున్న విధంగా మోకాల పైన ఉంచి చూపుడు వేలును ఫోల్డ్ చేసి చూపుడు వేలు యొక్క వెనక భాగం వైపు బొటన వ్రేలుతో ఒత్తిపెట్టి ఉంచి 3 వేలు నిటారుగా ఉంటాయి. మధ్య వ్రేలు, ఉంగరపు వేలు, చిటికిన వేలు వెన్ను నిటారుగా ఉంటుంది. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. ఈ స్థితిలో పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాల నిష్పత్తిని పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత నిదానంగా కళ్ళు తెరిచి ముద్రను రిలీజ్ చేయాలి. ఇప్పుడు దండాసన భంగిమకు రావాలి. శవాసన భంగిమకు రావాలి. ఎడమ ప్రక్క తిరిగి చేతులు రెండు శరీర పక్క భాగాలు వదిలేయాలి. కాళ్ళు రెండు విశ్రాంతిగా ఉంచాలి. ఫేస్ రిలాక్స్గా ఉంటుంది. ఈ స్థితిలో శరీరం, మనసు పూర్తిగా విశ్రాంతిగా ప్రశాంతంగా ఉంటాయి. ఈ స్థితిలో యోగ నిద్రలోకి వెళ్ళి శరీరం పూర్తి విశ్రాంతిని పొందుతుంది. Slowly open your eyes, turn to left, take right hand support, slowly come out of the Prashantasana. చూశారు కదండి. ఇప్పుడు ఈ ధౌతి ప్రక్రియని ప్రతిరోజు 20 నుంచి 30 సార్లు కనుక చేసినట్లయితే బాడీలో ఎక్సెస్ హీట్ని అంతా కూడా బయటికి పంపించేస్తుంది. అదేవిధంగా శీతలి, ఈ శీతలి కూడా చేయడం ద్వారా శరీరానికి చల్లదనాన్ని, అదేవిధంగా మనకి హై బీపీని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా చంద్రభేది ప్రాణాయామం, ఇది కూడా శరీరాన్ని చల్లబరచడంలో చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇకపోతే సన్ స్ట్రోక్కి గురైనటువంటి వాళ్ళు మాత్రం ఈ వాయుముద్ర ప్రాణాయామం, అదేవిధంగా శంకుముద్ర ప్రాణాయామాలు, యోగ నిద్ర ఇవన్నీ చేసుకున్నట్లయితే తొందరగా వాటి నుంచి మేల్కొని మళ్ళీ దైనందిన కార్యక్రమాల్లో భాగస్తులు కాగలుగుతారు. ఒక చిన్న చిట్కా మీకోసం. జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఒక చెంచాడు ఉల్లి రసంలో 2 చిటికెల మిరియాల పొడి, కాస్త తేనె కలుపుకుని తీసుకోండి. జ్వరం తీవ్రత క్రమంగా తగ్గిపోతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ